హాయ్ అండి. ఈ వీడియోలో మోడల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. దాని గురించి హాఫ్ ఇంచ్ అనేది ఒక లైన్ డ్రా చేసుకోండి ఖర్చు కోసం. బ్లౌజ్ పొడవుని ఈ విధంగా కొలవండి. షోల్డర్స్ దగ్గర డాట్ పట్టుకుని నాకు 13.35 ఇంచులు వచ్చింది. ఒక పావు ఇంచ్ అనేది యాడ్ చేసుకుని 14 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 7 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోండి. నెక్కి షోల్డర్కి రెండిట్లకి కలిపి. తర్వాత 4 ఇంచెస్ ఏమో నెక్ విడ్త్ గురించి మార్క్ చేసుకోవాలి. ఆర్మోల్ గురించి 6 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఎల్ షేప్ వచ్చేలాగా. ఇప్పుడు వేస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుందాం. దాని గురించి మనకు ఆదికిచ్చిన బ్లౌజు నడుం భాగాన్ని కొలవాలి. కాజా పట్టిని ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసి నడుం భాగాన్ని మొత్తం చివరి వరకు కొలవండి. నాకు 26.5 ఇంచులు వచ్చింది. 26.5లోని 4వ భాగం అనేది తీసుకోవాలి. అంటే 6.25 ఇంచులకు ఒక మార్క్ చేసుకుని 1 ఇంచ్ ఏమో డాట్స్ గురించి 2 ఇంచులేమో ఖర్చు గురించి మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సంక్రమణ కోసం 1.25 ఇంచులకు అనేది మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం నెక్ అనేది డ్రా చేసుకుందాం. దాని గురించి 3 ఇంచెస్ అనేది డౌన్ మార్క్ చేసుకుని 4 ఇంచెస్ నెక్ విడ్త్ గురించి మార్క్ చేసుకున్నాను. ఈ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత అక్కడ ఈ స్కేల్ ఉపయోగిస్తూ ఒక కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్కి డౌన్కి మార్క్ చేయాలి. మార్క్ చేసుకున్న తర్వాత నడుము పొడవు అనేది ఎంతవరకు ఉందో చూసుకోవాలండి. దానికోసం ఈ విధంగా నేను చూస్తున్నాను. నాకు 3.5 ఇంచులు వచ్చింది. 3.5 ఇంచులకి పావు ఇంచ్ అనేది యాడ్ చేసుకుని 3.25 ఇంచులకి ఒక మార్క్ అనేది చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. 4 ఇంచులకు ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఈ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత చంక రౌండ్ అనేది కొలుచుకోవాలండి. మనకి సరిపోయిందో లేదా అని అనుకుని మనకి ఆదికిచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్కి వదిలేసి అక్కడి నుంచి ఈ విధంగా కొలుచుకుని కుట్టు ఉంటుంది కదండి, అక్కడికి ఒక మార్క్ అనేది చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత 2 ఇంచులు అనేది ఖర్చు గురించి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని డాట్స్ అన్నింటినీ కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఖర్చు గురించి మార్క్ చేసుకున్న 2 ఇంచెస్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోండి. తర్వాత నెక్ దగ్గర 1.5 ఇంచ్కి ఒక మార్క్ అనేది చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని కర్వ్ షేప్ అనేది ఇచ్చుకోండి. మన హ్యాండ్స్ గురించి ఎలా అయితే డ్రా చేస్తామో ఆ విధంగా కిందకి కూడా ఒక మార్క్ అనేది ఇలా డ్రా చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇది బోట్ నెక్ కదండి, బోట్ నెక్ కోసం మనం చంక రౌండ్ అనేది తీసుకుని చూడండి, అక్కడికి హాఫ్ ఇంచ్ అనేది డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఆ మార్క్ దగ్గరికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. దీన్ని కట్ చేసేసుకుందాం. తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది నేను తీసుకున్నాను. దాని గురించి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా వేసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా ఉందో అలాగ డ్రా చేసేసుకోండి. ఈ విధంగా డ్రా చేసేసుకున్నాక బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకుని చంక రౌండ్ కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. మనం డాట్స్ మార్క్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత నెక్ అనేది మార్క్ చేసుకున్నాను. నెక్ కోసం 5 ఇంచెస్ అనేది తీసుకున్నాను. 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇటువైపును కూడా 4 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసిన ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకుని ఒక కర్వ్ షేప్ అనేది ఇచ్చుకోండి రౌండ్గా. తర్వాత 1 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ అండి, ఇది ఫ్రంట్ ఏమో ప్రిన్స్ కట్. దాని గురించి అటువైపు ఇటువైపును కూడా 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. తర్వాత 3.5 ఇంచెస్కి ఒక మార్క్ అనేది చేసుకున్నాను డాట్స్ కోసం. రెండు వైపులా కూడా 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజే కదండి, ఒక 10 ఇంచెస్ లేకపోతే 10.5 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత ఈ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత చంక దగ్గరికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ పైకి ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచ్ అనేది మనం పైకి మార్క్ చేసుకున్నాం కదా, డాట్స్ అన్ని కలుపుతూ ఈ విధంగా డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకుని కట్ చేసేయండి. మనం డాట్స్ గురించి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న టక్స్ అని ఇచ్చుకోండి. మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసుకుని మెయిన్ క్లాత్ మీద వేసుకుని ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా దేనికి దానికి ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసేసుకోండి.
ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి చుట్టూరా కూడా స్టిచ్ చేయండి. ఇది బ్యాక్ ఓపెన్ అండి, అందుకని బ్యాక్ కట్ చేశాను. చుట్టూరా కూడా లాస్ట్ వరకు ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. గుడ్డని ఈ విధంగా సాఫ్ట్గా చేసుకుంటే వేసారంటే కనుక మీకు ముడతలు లాంటివి రావు. ఈ విధంగా స్టిచ్ చేసుకుని కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడాను. కట్ చేసేసుకున్న దాని తర్వాత డాట్స్ అనేది వేసుకుందామండి. డాట్స్ కోసం ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేయాలి. 2 ఇంచెస్ అనేది మనం మార్క్ చేసుకున్నాం కదా ఖర్చు గురించి, అది వదిలేసి సగానికి ఫోల్డ్ చేయండి. రెండు వైపులా కూడా వేయండి. 3.5 ఇంచెస్ 4 ఇంచెస్ మీ ఇష్టం, మన చాయిస్ని బట్టి. నేను 3.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుని వేసుకున్నాను. ఇంక పైపింగ్ అనేది వేస్తున్నానండి. దాని గురించి క్రాస్గా ఉన్న క్లాత్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ లేకపోతే 1.5 ఇంచ్ ఉండేటట్టు. మెయిన్ క్లాత్ అనేది కిందకు ఉండేలాగా, మనం అటాచ్ చేసుకునేది పైకి ఉండేలాగా చూసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోండి. చుట్టూరు ఈ చివరి వరకు వేసేయండి, ఒక స్టిచ్ అనేది వేయండి. వేసిన తర్వాత పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ అనేది ఈ విధంగా లోపలికి పెట్టుకుంటూ సన్నగా వచ్చేలాగా పైపింగ్ అనేది వేసుకోవాలండి. ఈ థ్రెడ్ని ఈ విధంగా ఇలా పైకి అనుకుంటూ వేసామంటే మనకి పైపింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది వేయడానికి. ఈ విధంగా చివరి వరకు వేసేయండి. ఈ విధంగా వేసేసిన తర్వాత ఖర్చు ఉంటుంది కదండి, అది అనేది ఈ విధంగా కొంచెం ఫోల్డింగ్ అనేది చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. రెండో పీస్ ఉంది కదండి, దాన్ని కూడా స్టిచ్ చేసుకుని దానికి కూడా గోటు అనేది వేసుకుందామండి. ఈ క్లాత్ని నేను చీరలో క్లాత్ తీసుకున్నానండి. ఇది ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. క్లాత్ అనేది ముడతలు రాకుండా ఉండాలంటే మనం స్టిచ్ చేసిన ప్రతిసారి కూడాను ఈ విధంగా సాఫ్ట్ చేసుకుంటూ ఉన్నామంటే కనుక కరెక్ట్గా వస్తుంది. రెండవ పీస్ని కూడా వేసి ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోండి. ఆపోజిట్ సైడ్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి, లేకపోతే రెండు కూడా ఒకవైపుకే వస్తాయి. అందుకని మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు ఒక స్టిచ్ అనేది వేసేయండి. వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. తర్వాత పైపింగ్ కోసం క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకుంటూ పాదమించుతో ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇది పైన కూడా ఉక్స్ పట్టి అనేది వస్తుందండి, దాని గురించి చివరి వరకు వేయట్లేదు. పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకుని లోపలికి ఈ విధంగా పెట్టుకుంటూ పైపింగ్ అనేది వేసుకోండి. కుట్టు అనేది మనం పైపింగ్ వేసిన పక్కనే పడేలాగా చూడండి, మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా చివరి వరకు వేసేయండి. కాజా పట్టీ కోసం 1.5 ఇంచ్ అనేది ఒక క్లాత్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఉక్స్ పట్టీ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది.
ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఇది ఉక్స్ పట్టీ అండి, లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్ అనేది. ఇది కాజా పట్టీ గురించి పైకి వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. కిందన కూడా ఉక్స్ పట్టీ కాజా పట్టీ అనేది స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత పాదం కొంచెం ఖర్చు అనేది పెట్టి ఒక స్టిచ్ అనేది వేయండి. కాజా అనేది లోపల మనం స్టిచ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ గురించి 2 ఫోల్డింగ్స్ అనేవి వేసాను నేను. తర్వాత మనం జాయిన్ చేసుకునే క్లాత్ ఉంటుంది కదా, దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకున్నారంటే కనుక లోపలికి ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేయండి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా చివరి నుంచి పెట్టుకుంటూ పాదం అనేది వదులుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోండి. లాస్ట్లో రఫ్ అనేది లాగారంటే మనకు ఊడిపోదు. ఇప్పుడు లేస్ అనేది వేసుకుంటున్నానండి. ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది ఒక క్లాత్ వదిలేస్తూ లేస్ అనేది వేసుకుంటున్నాను చుట్టూరు కూడాను. మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. కింద వైపున కూడా లేస్ అనేది వేసుకోండి. లేస్ వేయడం వల్ల బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది కొంచెం. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నడుము పట్టీ అనేది వేసుకున్నానండి. దాని గురించి 1.5 ఇంచ్ క్లాత్ అనేది తీసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసారంటే మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేయండి. ఫినిషింగ్ ఈ విధంగా వచ్చిందండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.